ప్రతి గ్రామానికి అన్ని మున్సిపల్ వార్డులకు రోడ్లు, ఇల్లు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం, చెరువులను కృష్ణా జలాలతో నింపడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవన్నీ జరిగినప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లని అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ₹1 కోటి వ్యయంతో చంద్రగిరి విలాస్ నుండి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రకాశం బజార్లో ₹75 లక్షల వ్యయంతో నిర్మించిన మటన్ మార్కెట్ను ప్రారంభించారు. ఆ తదుపరి ఏఆర్ నగర్లో ముషంపల్లి రోడ్ నుండి ఏఆర్ నగర్ వరకు ₹35 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ₹500 కోట్లతో చేపట్టిన రహదారి, మురికి కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ₹6 కోట్ల వ్యయంతో తాళ్లబాయిగూడెం, పిట్టంపల్లి వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచామని, నెల రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. చంద్రగిరి విలాస్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి దసరాలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పనులు నాణ్యతగా ఉండాలని, వేగంగా చేయాలని మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. చంద్రగిరి విలాస్లో తాగునీటి సమస్యను తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2 రోజుల్లో తాగునీటి పైప్లైన్లను మార్చి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందుకు ₹400 కోట్లతో పట్టణంలో 11 లక్షల తాగునీటి సామర్థ్యం ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, దీంతో ప్రతి ఇంటికి తాగునీరు వస్తుందని చెప్పారు. బ్రాహ్మణ వెల్లెముల ఎస్ఎల్బీసీలు పూర్తయితే జిల్లాలోని చెరువులను కృష్ణా నీటితో నింపవచ్చని, ఇందులో భాగంగానే బ్రాహ్మణ వెల్లెముల ద్వారా నింపేందుకు నిధులు సైతం విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పక్కన ₹25 కోట్ల వ్యయంతో హరిత హోటల్ను టూరిజం శాఖ ద్వారా నిర్మించున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాక మహాలక్ష్మి పథకం కింద ₹500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ₹1 కోటి వ్యయంతో ప్రకాశం బజార్లో మటన్ మార్కెట్ను నిర్మించడం జరిగిందని, వ్యాపారస్తులు దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ మటన్ మార్కెట్లో షాపులు పొందలేకపోయిన వారికి అవసరమైతే మరో చోట నిర్మించి ఇస్తామన్నారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి వెంటనే స్థలాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని ఆదేశించారు. ప్రకాశం బజార్లో కొన్ని సంవత్సరాలుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడ హైస్కూల్ను ₹3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, దీన్ని డిసెంబర్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలందరికీ ఇండ్లు ఇచ్చేందుకు 50 ఎకరాల స్థలాన్ని చూడడం జరిగిందని, ₹5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, జిల్లాలో గ్రామానికి రహదారితో పాటు మున్సిపల్ పట్టణాల్లో అన్ని వార్డులకు రోడ్లు, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం, చెరువులను కృష్ణా జలాలతో నింపి ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అనంతరం మంత్రి మాణ్యంచెలక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అంతేకాక జైలుఖానా చౌరస్తాను పరిశీలించి జంక్షన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, జంక్షన్ విస్తరణతో పాటు జంక్షన్ను అందంగా తీర్చిదిద్దాలని, అంతేకాక యాక్సిడెంట్లు కాకుండా నిరోధించేందుకు జైలు కాంపౌండ్ వాల్ను కొద్ది భాగం తొలగించామని సూచించారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆర్ఎండ్బి ఎస్సీ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. पहले इधर बनाना पड़ते इब्राहिम सर आटा बाजा काट हटा लो जागी बब्बाई 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 को जाओ इलियास 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 बब्बाई बब्बाई है समझ भाई है काम करेंगे
క్లీన్గా నీట్గా ఉండే విధంగా ఒక మోడల్ ఇవాళ మటన్ మార్కెట్ ఇవాళ నల్గొండ ప్రకాశం బజార్లో 2014లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకున్నాం. కానీ వివిధ కారణాలతో పోయిన ప్రభుత్వం దీన్ని చేయలేకపోయింది. మన ఎలక్షన్లప్పుడు ముఫ్తీ గారు కానీ ఐజానుద్దీన్ సాబ్ గారు కానీ కలిసినప్పుడు మాకు మటన్ మార్కెట్ అక్కడే మంచిగా కట్టాలని చెప్పి వాళ్ళ ఆర్డర్ మేరకు आप ऑर्डर दिया पूरा कंप्लीट करे इसमें ఇంకా ఇక్కడ వచ్చిన షాపులే కాకుండా మిగిలిన షాపుల వాళ్ళు ఎవరైనా ఉండే మనకి ఇక్కడ దగ్గర ఇక్కడ ప్లేస్ ఉన్న వాళ్ళకు కూడా కట్టించి ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ షాప్స్ కూడా అలాట్మెంట్ బాధ్యత మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఒకటే చెప్పారు. మనం ముఫ్తీ గారికి అప్పచెప్దాం, వాళ్ళు ఎట్లా లాటరీ తీస్తారా ఏం తీస్తారా దాన్ని తీసి మా వాళ్ళు అనుకుంటా మనది పాత సిస్టమ్ కాదు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం, ఆ పార్టీకి ఇస్తాం, మా పార్టీకి ఇస్తాం, అట్లా లేదు. ఎవరైనా ఇక్కడ మటన్ షాప్ వ్యాపారస్తులకు న్యాయంగా వాళ్ళు ఇక్కడ ఉండి చేసే వాళ్ళకు పెద్దలు ముఫ్తీ గారు వాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు. మా జోక్యం ఏమీ ఉండదు, ఇలా దీంట్లో అయితే ఎటువంటి పైరవం ఉండదు. కాబట్టి ఇది ఒక మనం మోడల్గా చేస్తున్నాం. గోల్డ్ షాప్స్ వస్తే ఈ ఏరియా అంతా కూడా ప్రకాశం బజార్ అంటే గతంలో ఏ విధంగా ఉండేనో ఇక్కడ కలకలలాడే విధంగా, దాంతోపాటు ఇక్కడే పక్కకే మన కరీంనగర్ పక్కకే పాత జేసీ బంగ్లాలో 3 కోట్ల రూపాయలతోని బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్గా ఇలా పనులు కూడా నడుస్తున్నాయి. దసరా వరకు ఒక స్లాబ్ వేసి డిసెంబర్ 25వ తారీఖులో దాన్ని ఓపెన్ చేసి ఒక మోడల్ స్కూల్గా పేదవాళ్ళందరూ కూడా అక్కడ చదువుకునే విధంగా అన్ని వసతులతో ఇవాళ ఒక బొట్టుగూడ హై స్కూల్ ఇప్పుడు కిరాయి బంగ్లాలు ఉండే. పట్టణాభివృద్ధి కాదు, పట్టణంలో పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇక్కడ దగ్గర స్థలం తీసుకొని మైనార్టీలు, దళితులు, బీసీలు, వెనుకబడ్డ వాళ్ళు, పేదవాళ్ళు ఎంతోమంది ఇల్లు లేక కిరాయిలో ఉంటే ఆయన 6-7 వేలు సంపాదించిన 2 వేలు కిరాయికే పోతున్నది. గతంలో తెలంగాణ వస్తే మనం అనుకున్నాం పైసలు బాగున్నాయి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారంటే ఒక ఇల్లు కట్టలే, కట్టిన 100 ఇల్లు కూడా పంచలే. దానికోసం కూడా 50 ఎకరాల స్థలం చూసినాం. త్వరగా ఆ ప్లాట్లు ఇచ్చి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న పేదవాళ్లకు 1200 సిలిండర్ని 500కి ఇస్తున్నాం. మోడీ గారు 400-500 ఉన్న సిలిండర్ని 1200 रुपये करे हूँ, हम 500-700 रुपये सब्सिडी दे रहे. ऐसा काम करते करते और आने का टाइम पे सब गरीबों को, जो अनएम्प्लॉयमेंट यूथ को, जो कितना नौकरी है बढ़ चुके हैं, 11,000 का DSC का टीचर्स का रिजल्ट 9 तारीख को अपॉइंटमेंट ऑर्डर दे रहे सीएम साहब. 9 तारीख को 11,000 टीचर, 10 साल में उन्होंने 7,000 लेबर है. हम खाली 10 महीने में 11,000 टीचर पोस्ट को फिलअप करें. इसीलिए तेलंगाना आए. अनएम्प्लॉयमेंट యూత్ కోసం ఉద్యోగాలు ఇవ్వాలని, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలని 10 ఏళ్ళు చూస్తుంది, అయిపోయింది తప్ప ఏమీ లేదు నాకు. అందుకే ఇవన్నీ చేస్తూ ఈరోజు మటన్ మార్కెట్ ఓపెన్ చేస్తుంది. అన్నంగా మటన్ అమ్మేవారికి, మటన్ తినేవారికి అందరూ కూడా శుభాకాంక్షలు. కాలనీ 2014లో వెలిసిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా డిస్టర్బెన్స్లో ఉండి ఈరోజు ఈ రోడ్డుకు శంకుస్థాపన మంత్రి గారితో చేయించడంలో కృషి చేసినటువంటి మా కౌన్సిలర్ భాస్కర్ గారికి ధన్యవాదాలు కాలనీ తరఫున. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి గారు మాకు మంచినీటి వసతి సరిగా లేదని చెప్పేసి భావించి ఇమీడియట్గా రేపే పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది మున్సిపల్ అథారిటీస్ని. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి 5 కోట్ల వరకు ఓపెన్ చేసిపోయారు. ఇది చాలా సంతోషంగా ఉంది ఈ 16వ వార్డు ప్రజలకు. అంతేకాకుండా ఓస్టిఎల్ కాలనీలో సీసీ రోడ్లు కానీ, తాళబాయిగూడెం రోడ్లు కానివ్వండి, బాదాగూడెం వరకు సీసీ రోడ్లు చేయడం కోసానికి సార్ 5 కోట్లు కూడా వెచ్చించడం జరిగింది. అవన్నీ మనం సద్వినియోగం చేసుకొని రోడ్లు నిండుగా పరిపూర్ణంగా స్వచ్ఛంగా వేసుకునేటట్టు సార్ మాకు ఆ విధంగా మాకు సారు ఇండికేషన్స్ ఇచ్చారు. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం, సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఒక 6 కోట్ల రూపాయలతో చంద్రగిరి విలాస్ వరకు డబల్ రోడ్డు, అదేవిధంగా బాదగూడెం వరకు డబల్ రోడ్ని ఈరోజు శంకుస్థాపనకు విచ్చేసినారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా వెంటనే పరిష్కరిస్తారని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వార్డు తరపు నుంచి హామీ ఇవ్వడం జరిగింది. త్వరితగతిన పనులు కూడా ఈరోజే ప్రారంభోత్సవం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక నెల దసరా వరకు వీలైనంత త్వరగా పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల తరఫున సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ గారికి ఎబవన్ రమేష్
గారికి, అదేవిధంగా ప్రతి కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కాలనీలో కూడా కొన్ని సాగర్ వాటర్ ఇష్యూస్ కూడా కాలనీ వాసులు తెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏఈడీలకు కూడా సారు కమిషనర్కి కూడా పాస్ చేయడం జరిగింది. వెంటనే త్వరితగతిన ఆ పనులు కూడా మంచినీటి వసతి కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పారు. రేపే ఆ పనులు కూడా పరిశీలించి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది.